కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం తలపోసినట్లయితే 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? చూడండి, మొదటి అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది. అంటే ఈ పత్రిక ఎవరికి రాశారనేది అక్కడ తేటగా తెలియబడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమని రాస్తున్నాడు 3వ అధ్యాయం 3వ వచనంలో అనంటే, ప్రతి స్థలంలో ఉన్న పరిశుద్ధులకి ప్రార్థన చేయ వారికి అందరికీ కలిపి 3వ అధ్యాయం 3వ వచనంలో వారిలో ఏమున్నదని రాస్తున్నాడు అనంటే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులు కారా? మనుషులు నడిచినట్టుగా నడిచేవారు కారా మీరు? అంటే యేసు ప్రభువును నమ్మిన వారు మనుషులు నడిచినట్టుగా నడవకూడదు అని చెప్పాడు. మనుషులు ఎలా నడుస్తారు? అసూయతో నడుస్తారు, గొడవలు పెట్టుకుంటూ నడుస్తారు. గొడవ పెట్టుకోవటం పెద్ద సమస్య కాదు, గొడవ పెట్టుకోకుండా ఉండటమే పెద్ద సమస్య మనకి. అవునా కాదండి? క్రైస్తవులు గొడవలు పెట్టుకోవటం పెద్ద విషయమేమీ కాదు. మాటకు మాట సమాధానం చెప్పటం పెద్ద కష్టం కాదు. కానీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం అనేది చాలా కష్టం. క్రైస్తవులుగా మనము చలామణి అవుతున్నాం కనుక సమాజంలో క్రైస్తవులకు ఉండవలసిన స్వభావం ఏంటంటే పిల్లరా, మరి కలహము మీకు ఉండకూడదు అని చెప్తున్నాడు, అసూయ మీకు ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే కలహము అనగా మరి గొడవలు పెట్టుకోవటం అని అర్థం. అసూయ అనగా వారవలేని తనం. అసూయ అంటే ఏంది? వారవలేని తనం, ఓర్చుకోలేని గుణం. ఒకరు ఎదిగినా, ఒకరు బాగుపడ్డా, ఒకరు మంచిగా ఉన్నా వారిని చూసి తట్టుకోలేని స్వభావం. ఒక మాటలో చెప్పాలంటే మంచిని చూసి వారవలేని గుణం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అరే మరి మనం ఎవరు? శరీర సంబంధులం కాం, ఆత్మ సంబంధులం. మనం ఎవరమండి? ఆత్మ సంబంధులం. ఆత్మ సంబంధుల యొక్క ఆలోచన విధానము, శరీర సంబంధుల యొక్క ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. మనుషుల యొక్క ఆలోచన విధానము, భక్తుల యొక్క ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుడు అపోస్తులైన పౌలు భక్తుల ద్వారా సంఘాలకు యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన నామమున ప్రార్థన చేస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్న వారందరికీ ఆ ప్రాంతాలు అని రాయబడ్డాయి. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా యేసు ప్రభువుని అంగీకరించావనంటే నీలో ఈ అసూయ కలహము ఉండకూడదు. నోటితో చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మీలో అసూయ కలహాలు ఉన్నాయనంటే మీరు శరీర సంబంధులు కారా? మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా అని చెప్పేసి పౌలు వారిని ప్రశ్నిస్తున్నాడు. అంటే కొరింథీలో ఉన్న సంఘస్థులు ఏం చేస్తున్నారు? మీరు చెప్పాలి, ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? గొడవలు పెట్టుకుంటున్నారు, వారవలేకపోతున్నారు. ఎదుటోళ్ళని చూసి వారవలేకపోతున్నారు, బాగుపడే వారిని చూసి తట్టుకోలేకపోతున్నారు.
ఆత్మీయతలో ఎదిగినా, ఏ విషయంలో ఎదిగినా కూడా వ్యక్తి ఏమవుతున్నాడంటే తట్టుకోలేక ఈర్ష్యని వారి మీద చూపిస్తున్నాడు. మరి అలా సంఘం ఉండొచ్చా? చెప్పండి, సంఘం అలా ఉండొచ్చా? మరి అలా ఉంటే వారెవరట? శరీర సంబంధులు కారా? శరీర సంబంధంలో అసూయ ఉంటది, శరీర సంబంధంలో కలహం ఉంటది, మనుషులు నడిచినట్టుగా నడిచేవారిలో కలహాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కానీ దేవుడు చెప్పినట్టుగా ఆత్మీయులు నడిచినట్టుగా నడిచే వారిలో అసూయ ఉండదు. ఎవరైనా బాగుపడుతున్నారంటే సంతోషిస్తారు, ఉత్సాహిస్తారు, ఆనందిస్తారు, ఉప్పొంగుతారు. ఎంతగా అంటే మా పిల్లలు బాగున్నారు అని వారు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. పిల్లరా, మరి కొరింథీ సంఘంలో అలా లేదు. ఎలా ఉంది? అసూయ ఉంది, కలహం ఉంది. చాలా మంది క్రైస్తవులలో అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. అవి మీకు తగినవి కావు అని చెప్తున్నాడు. ఇప్పుడు కలహానికి వచ్చేప్పుడు మరి తిరిగి మనం కలహము అంటే గొడవకు వచ్చినప్పుడు పిల్లరా, మనం తిరిగి గొడవ పడ్డట్లయితే మనం మనుషుల రీతిగా నడిచిన వాళ్ళమే అవుతాం. హలో, ఒకవేళ అసూయను వ్యక్తపరుస్తున్న వాళ్ళని చూసి మనం కూడా అసూయ పడ్డట్లయితే మరి మనం కూడా శరీర సంబంధంగా నడిచిన వాళ్ళమే అవుతాం. మనం ఆత్మ సంబంధంలో కనుక ఎలా ఉంటామంటే వదకు తేయబడిన గొర్రె మౌనంగా ఉండినట్లుగా క్రైస్తవులు, ఆత్మీయులు అంత మౌనాన్ని పాటించవలసిందని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మేము తెలియకల్లోలం, జ్ఞానవంతులం, విద్యావంతులం, ధనవంతులం, అధికారం కలిగిన వారం, గొప్పవారము, ధనబలము, మనుష్య బలము, మరి అంగబలము, ధనబలము అన్ని కలిగిన వారము, మేమెందుకు మౌనంగా ఉంటామని చెప్పేసి, మా వైపు న్యాయం ఉంది, మేమెందుకు మౌనంగా ఉండాలని చెప్పేసి కొరింథీ సంఘస్థులు ఏం చేస్తున్నారంటే గొడవకు దిగుతున్నారు. అలా గొడవకు దిగటం సరికాదు నాయనా, ఇది ఆత్మీయుల యొక్క లక్షణం కాదు. యేసు ప్రభువుని అంగీకరించిన వారి లక్షణాలు ఇవి కావు. ఇవి యేసు ప్రభువుని అంగీకరించిన వాడు, యేసు ప్రభు ఎలా అయితే వదకు తేయబడినప్పుడు గొర్రె మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉన్నారో మీరు కూడా అలాగూ మౌనంగా ఉండవలసిన వారే ఉన్నారు. అలా మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు క్రైస్తవుడిగా చలామణి అవుతావు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలా కాకుండా మరి నువ్వు యుద్ధానికి దిగినట్లయితే, గొడవలకు దిగినట్లయితే అందరి వలె మరి మౌనంగా ఉంటే మనం తప్పు చేసిన వాళ్ళం అనుకుంటారు. మనం సమాధానం చెప్పకపోతే మనం ఒప్పుకున్న వాళ్ళం అయి ఉంటారు. ఆయనలో లోపం లేకపోతే, ఆమెలో లోపం లేకపోతే ఎందుకు మౌనంగా ఉంటారు? ఎవరైనా మౌనంగా ఉంటారా? అవన్నీ మనుషులు మాట్లాడే తీరదు. మాట్లాడినమండి. నువ్వు మనుషుడవు కాదు, భక్తుడవి. గతంలో మీకు ఒకసారి చెప్పాను, మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది, భక్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న సబ్జెక్ట్ మీద మీకు వివరించాను. మరలా ఈరోజు దేవుడు మరొక రీతిగా మనతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, మీలో అసూయ, కలహాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీరు మనుషుల రీతిగా నడిచిన వారే, శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం శరీర సంబంధంలో ఉందామా, ఆత్మ సంబంధంలో ఉందామా? ఎవరితో చెప్పాలి గట్టిగా? ఆత్మ సంబంధాలుగా ఉంటే మనం ఏం చేయాలా? ఒకటి, అసూయని విడిచిపెట్టాలి. రెండోది, కలహాన్ని వదిలేయాలి. కలహం వచ్చినా మనం గొడవకి దిగకూడదు. నోరుందని చెప్పేసి, తెలివి ఉందని చెప్పేసి, జ్ఞానం ఉందని చెప్పేసి నేను మాట్లాడగలను, ఏం చేయగలను అంటే మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కాకపోతే నువ్వు ఆత్మీయుడవు కాదు అని ఒప్పుకోవాలి. హలో, ఆత్మీయులు అయితే వదకు తేబడిన గొర్రె మౌనంగా ఉన్నట్టే మౌనంగా ఉంటాం. రెండే విషయాలు, ఒకటి శరీర సంబంధంగానైనా ఉండాలి, లేదంటే ఆత్మ సంబంధంగానైనా ఉండాలి. నువ్వు ఏ సంబంధంగా ఉండాలనుకుంటున్నావు అది నీ ఇష్టం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ని వెంబడించడానికి నువ్వు వచ్చావు కాబట్టి, యేసు ప్రభువుని అనుసరించడానికి నువ్వు వచ్చావు కాబట్టి, యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవాలని నువ్వు వచ్చావు కనుక, యేసు ప్రభు చెప్పినట్లుగా వినాలి. యేసు ప్రభు బిడ్డగా నేను చలామణి అవ్వాలి. యేసు ప్రభు బిడ్డగా నేను జీవించాలి. యేసు ప్రభు కుమారుడుగా నేను స్వీకరించబడాలి అని ఇట్లాంటి ఆశల చేత నువ్వు మందిరానికి వచ్చావు కనుక, మందిరానికి వచ్చిన నీకు చెప్పబడుతున్న యేసయ్య మాట ఏంటంటే, కలహానికి నువ్వు దూరంగా ఉండాలి.
చెప్పాలి. కలహానికి నువ్వు దూరంగా ఉండాలి, అసూయకు నువ్వు దూరంగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. బైబిల్ ప్రకారం జీవించాలనుకుంటే మాత్రానికి మన మీదకి ఎంతమంది యుద్ధానికి వచ్చినా మనం ఎలా ఉండాలి? మౌనాన్ని దాల్చవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అసూయ లేకుండా మంచిగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ అసూయ అనేది ఎంతటికి దారి తీస్తుందో కొన్ని విషయాలు మనము తెలుసుకుంటాం. ఏంటండి, అసూయ లోకంలో ఉంటుంది. మరి కలహాలకు లోకంలో ఉంటే మేము గొడవ పోయేవాళ్ళం కాదు, అసూయ పడేవాళ్ళం కాదు. మందిరాల్లో ఎందుకు ఉంటాయండి ఇవన్నీ? యేసు ప్రభువు నమ్మిన బిడ్డలు ఇవన్నీ ఎందుకు ఉంటాయని మనం అనుకునేందుకు అవకాశాలు ఉంటాయి, కానీ ఖచ్చితంగా ఉంటాయని బైబిల్ మనకి నిరూపిస్తుంది. చూడండి పిల్లరా, ఆదికాండం మనం గమనించినట్లయితే మనం గమనించినట్లయితే పిల్లరా 3వ అధ్యాయం 4వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం వచ్చిండును. నీ ఎడల దానికి జ్వార్చ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపాను. చూడండి, ఎందుకు చంపాడు? అసూయ. ఏంటి అసూయ? దేవుడు ఈయన అర్పణ తీసుకున్నాడు, వీడు ఎదిగిపోతున్నాడు, నేను ఎదగలేకపోతున్నాను, దేవుడు నా అర్పణ తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ కయ్యూను ఏబేలుతో మాట్లాడిండు అని ఉంది అక్కడ. చదవండి మీరు. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. ఏమని మాట్లాడాడు? ఆడ రాయలేదు నీకు, అక్కడ రాయలే, కానీ అక్కడ జరిగింది రాశాడు. ఏం రాశాడు? చదవండి. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి ఎందుకు చంపాడు? ఏమని మాట్లాడాడు అంటే కయ్యూను ఏదో ఏబేలుకి చెప్పాడు. ఏం చెప్పాడో అక్కడ రాయలేదు, కానీ అక్కడ ఏమైపోయిందంటే ఇద్దరు మాటల మధ్యలో ఘర్షణ ఎక్కువైపోయింది, పాపం ఎక్కువ వచ్చేసింది. తమ్ముడు మీద పడి అన్న చంపేసి. ఏం మాట్లాడుంటారు మీరు చెప్పండి? హలో, ఏం మాట్లాడుంటాడు కయ్యూను ఏబేలుతో? సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది కదా. ఇద్దరు దేవునికి బలర్పించారు. కయ్యూను దేవునికి బలర్పించాడు, ఏబేలు దేవునికి బలర్పించాడు. బలర్పించమని ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్పారు కాబట్టి ఇద్దరు కొడుకులు దేవునికి బలివ్వటానికి వెళ్ళారు. బలివ్వటానికి వెళ్ళినాక పిల్లరా, బలిచ్చేటప్పుడు కయ్యూను బలిచ్చాడు, దేవుడు ఆ బలిని తీసుకోలేదు. ఏబేలు బలిచ్చాడు, దేవుడు ఆ బలిని తీసుకున్నాడు. ఇప్పుడు తర్వాత ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ముఖం ఏం చేసుకున్నాడు? చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు దర్శించి మాట్లాడాడు. అవునా కదండి? అక్కడ మీరు చూస్తే దేవుడు దర్శించి, ఎందుకు కయ్యూను ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? వాళ్ళ తమ్ముడితో మాట్లాడడానికి ముందే దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు? ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసినట్లయితే నీ ముఖం చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా, నువ్వు మంచి పని చేయలేదు అని చెప్పేసి దేవుడు కయ్యూనుకి చెప్పాడు. చెప్పినప్పుడు కయ్యూను ఏం చేయాలా? హలో, అర్థమైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అవునా, నేను మంచి పని చేయలేదు
అయ్యా నా తప్పైంది, నన్ను క్షమించని అడగాలి కయ్యూను. ఇక మీదట నేను అలా చేయనయ్యా, నేను మంచిగా చేస్తాను, మంచి అర్పణలే నీకు అర్పిస్తాను, నీకు మంచిగా నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను, నన్ను క్షమించండి అన్నట్లయితే మరి ఆ జీవితం ఎంత బాగుండేది. ఒక మీద ఇచ్చిన అంటే నువ్వేది ఇచ్చినా తీసుకోవాలి దేవుడు, అంతే అంతేనే కాదండి. నువ్వేది ఇచ్చినా తీసుకోవాలి, తీసుకోకపోతే నీ ముఖం చిన్నపుచ్చుకుంటావు. చాలా మంది ఏమన్నా ఇంటికి ఏమన్నా కొనుక్కొని వచ్చారనుకోండి, అందులో కొంచెం వంక టింకులు ఉన్నాయి తీసుకొచ్చి దానికి ఇష్టపడుతుంటారు ఎవరికైనా, అనా కాదండి. ఎవరికి ఇచ్చినా మంచి ఆవిడ దాచుకొని బాగలేని అది తినరా పిల్లగా తినరా, అరే కొంచెం తినరా అని చెప్పేసి మంచి ఏమో మన పిల్లలకి ఇచ్చుకుంటాం, లేకపోతే మంచి ఏమో మనం తింటాం. కాస్త అటు ఇటుగా ఉన్న వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి పంచుతుంటారు. ఈ గుణం మంచిది కాదు. నువ్వు పెట్టకపోయినా పర్లేదు, కానీ పెట్టామంటే మంచిది పెట్టాలి. వాళ్ళ ఆరోగ్యం పాడు చేసేవి పెడుతుంటారు. అది సాతాను స్వభావం. అది హలో హల్లెలూయా. ఇప్పుడు ఈ కయ్యూను దేవుడికి బలర్పియాలని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పినప్పుడు వాళ్ళ నాన్న మాట విన్నాడు. ఎంత విన్నాడనంటే బలిస్తానికి ఇష్టమే, కాకపోతే తనకి నచ్చినవి ఇవ్వటమే ఆయన ఉద్దేశం. ఆయన ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు. అది నువ్వు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? దేవుడు తీసుకోవాలి. ఏబేలు కూడా చెప్పాడు. ఏబేలు ఏం చేశాడు? దేవుడికి నచ్చింది, దేవుడు కోరుకున్నది, శ్రేష్టమైనది, మంచివి ఇస్తున్నాడు. చూడండి, సేవకుడు దేవుడు చెప్పిన మాట, లేదా తండ్రి చెప్పిన మాట, లేదా సంఘంలో సేవకుడు చెప్పిన మాట కొంతమంది ఏమో మంచిగా తీసుకుంటారు, కొంతమంది ఏమో వారికి అనుకూలంగా తీసుకుంటారు, కొంతమంది ఏమో వాక్యానికి అనుకూలంగా తీసుకుంటారు, కొంతమంది ఏమో వాక్యానికి అనుకూలం కాకుండా తనకు అనుకూలంగా తీసుకుంటాడు. ఇప్పుడు కయ్యూను ఏం చేశాడు? తనకు అనుకూలంగా తీసుకున్నాడు. ఏబేలు ఏం చేశాడు? వాక్యానికి అనుకూలంగా, దేవుడికి అనుకూలంగా తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడికి అనుకూలంగా తీసుకున్న వాళ్ళని దేవుడు ఏం చేశాడు? స్వీకరిస్తాడా లేదా? హలో, ఇప్పుడు కయ్యూను తనకు నచ్చినట్టు చేశాడు కాబట్టి దేవుడు నాకు అవసరం లేదురా బాబు, నీ కాడనే ఉంచుకో, నాకేం అవసరం లేదు అని చెప్పేసి ఆయన తీసుకోలేదంటే అర్థమైంది, నీ కాడనే నాకు అవసరం లేదు. నేనిస్తే దేవుడు తీసుకోడా? సంఘంలో చాలా మందికి అనిపిస్తుంటది, మేము కానుకిస్తే పాస్టర్ గారు తీసుకోలేదు, పాస్టర్ గారు కాస్త ఎక్కువ అయిపోయింది, ఆయన కాకపోతే మేము ఇస్తే కానుకలు తీసుకునే పాస్టర్లు లేదా, మేము ఇంకోళ్ళకి ఇవ్వకూడదా, మేము ఇంకోళ్ళకి ఇవ్వమా అని అంటారు. ఇవ్వు, ఎవడొద్దన్నా? దేవుడు తీసుకోవాలి కదా. మరి నీ కానుక స్వీకరించలేదనంటే నువ్వు శ్రేష్టమైన కానుక ఇవ్వలేదు. హలో, నువ్వు మంచి కానుక ఇవ్వలేదు. అక్కడ సత్క్రియ అని రాయబడ్డది. మంచి కానుక ఇవ్వలేదు. నువ్వు మంచి క్రియ ఇచ్చిన, మంచి కానుక నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు తప్పకుండా తీసుకునేవాడు. నువ్వు మంచి కానుక ఇవ్వలేదు, మంచి పని చేయలేదు, నువ్వు మంచి పని చేయలేదు కాబట్టి దేవుడు దాన్ని స్వీకరించలేదు. ఇలా కానుక నువ్వు ఇచ్చేది ఎవరికి? సేవకుడిగా. మరి దేవుడు స్వీకరించాలంటే నువ్వు ఎక్కడిచ్చినా కూడా దేవుడు స్వీకరించాలి కదా. నీ దృష్టిలో ఏది? సేవకుడు తీసుకుంటే దేవుడు తీసుకున్నట్ట, సేవకుడు తీసుకోకపోతే దేవుడు తీసుకోనట్ట. మంచి పని చేస్తే సేవకుడు ఎప్పుడు నీ కానుకని కాదంట. హల్లెలూయా. నువ్వేదో మొక్కుబడి కోసం నువ్వు కానుకిస్తే నీ కానుకను రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేస్తున్నాడు అని అంటే పిల్లరా, ఈయన కాకపోతే ఇంకొక సేవకుడికి ఇచ్చుకుంటాను, ఆయన తీసుకుంటాడని అంటే నష్టపోయేది నువ్వే. నీ సొమ్ము పోద్ది, దుమ్ము పట్టింది అంటారు చూసారా. సొమ్ము పోవాలి, మా సొమ్ము పోవాలి, మాకు దుమ్ము పట్టాలా అన్నట్లుగా నీ సొమ్ము పాస్టర్గా స్థానిక సంఘ కాపురి తీసుకోలేదని అంటే నువ్వు మంచి కార్యం చేయలేదని అర్థం. నువ్వు మంచి కార్యం చేసినట్లయితే సంఘంలో నీ కానుక ఘనంగా హెచ్చబడుతుంది. కానీ అలా కయ్యూను చేయలేదు. అలా చేయకపోవడం చేత దేవుడు తిరస్కరించాడు. దేవుడు వద్దన్నాడు. వద్దనేసరికి మొహమంతా చిన్నపించుకొని తలకాయ నేలకేసుకొని ముఖమంతా చిట్లించుకుంటూ ఉంటారు కదా, చిట్లించుకుంటూ చీవుడు మొఖాలలాగా, మంగళ పెంకులాగా ఉంటాయి మొఖాలు కొంతమంది, పేలాలుగా ఏగినట్లుగా. ఆ ముఖంలో ఒక దైవికమైన కళ ఉండదు, ఒక హుషారు ఉండదు, ఒక ఎలాంటి ఉండదు. చూస్తే చాలు పేలాలు ఏగిపోతాయి మొఖాన, అట్లుంటారు.
హల్లెలూయా. హలో, గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నువ్వు సత్క్రియ చేసినట్లయితే నువ్వు తలెత్తుకోవా? కయ్యను ఎందుకు నువ్వు చిన్నపుచ్చుకున్నావా? కానీ ఆ దేవుడు చెప్పినప్పుడు ఆయన మరి ఒప్పుకొని విడిచిపెట్టాలి కదండి. ఆయన తప్పు అయిపోయింది, నేనేదో అనుకున్నాను కానీ ఇది నాకు కరెక్ట్ కాదు, నా మనసు ఆ శత్రువు శోధించింది, మరి ఇంకేదో చెప్పాలి కదా, ఏం జరిగిందో చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టలేదు, పోయి మరలా వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతున్నాడు. అరే తమ్ముడు ఏంద్రా, పొలంలో పోయి తమ్ముడితో మాట్లాడారు. ఏంద్రా ఇలాంటి సత్యం ఏంద్రా, నువ్వు కూడా చేయి, మాకు మన ఇద్దరమే కదా ఉన్నది, బలియాలంటే మన ఇద్దరమేగా ఉన్నది, అవునా కదా, మన ఇద్దరమేగా ఉన్నది. ఇక్కడ ఎవరు అమ్మ నాన్న, తర్వాత నువ్వు నేను, మన ఇద్దరమే. ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళ బాధ్యత మనకు వచ్చింది, బలి అర్పియాల్సి మనకు వచ్చింది. మన ఇద్దరం అన్నదమ్ములు కనుక ఒక మాట మీద వెళ్ళాలి, మన ఇద్దరం, అవునా కదా. ఎక్కడికి వెళ్ళాలి? ఒక మాట మీద వెళ్ళాలి, మన ఇద్దరం అన్నదమ్ములం కాబట్టి ఒకే మాట మీద మనం వెళ్ళాలి. కాబట్టి నా కానుక స్వీకరించలేదు కాబట్టి తమ్ముడుగా నువ్వు కూడా చేస్తున్నావు. కూడా నువ్వు ఇవ్వకపోతే నేను ఇచ్చిన నువ్వు కూడా అట్నే ఇవ్వాలి. తీసుకుంటే మా అన్నయ్య తీసుకుంటే నాకు తీసుకో, మా అన్నయ్య తీసుకోలేదు కాబట్టి ఈసారి నువ్వు ఇయ్యమాకరా. ఎందుకు ఇవ్వలేదంటే మా అన్నయ్య తీసుకోలేదని చెప్పు. మా అన్నయ్య తీసుకుంటేనే నేను ఇస్తా, లేకపోతే ఇయ్యను. లేకపోతే మా ఇద్దరు తీసుకునేటట్టయితే ఇస్తా, లేకపోతే ఇయ్యను. అలా మాట్లాడరా అని చెప్పేసి ఆయనకు అనుకూలంగా తన తమ్ముడు తయారు చేసుకున్నామని చూశాడు. తమ్ముడు ఒప్పుకోలే. హలో, తమ్ముడు ఒప్పుకోలేదు. అదేంటన్నా, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో మనం శ్రేష్టమైన ఇవ్వాలి కదా, దేవునికి ఘనమైన ఇవ్వాలి కదా. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడు పంపిస్తేనే వచ్చాం కాదమ్మా. ఎలా వచ్చాం మనం? మంచి కూర్చో, కుర్చీలో కూర్చోలేకపోతే లేచి. మనం దేవుని బిడ్డలో, మనం దేవుడు ఆయన మన మనుషులు, మనం ఎలా ఇవ్వాలి? దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలి. భలే మాట్లాడుతున్నావు ఏంటన్నా, అది తప్పు, నువ్వే మార్చుకో మనసు అని తమ్ముడు చెప్తున్నా. రైట్, నువ్వు నాకు చెప్పినంత ఆయన ఎవరు, నువ్వు నాకు చెప్తావురా అని ఇట్లా వాడి మాటల మధ్యలో అన్నగా నా మాట వినటం లేదు, నువ్వు నాకు చెప్పేంత గొప్పవాడు అయినా ఇవాళ ఒక్కరోజు నీ కాడు తీసుకోగా నువ్వు ఇట్లా విరిగిపోతున్నావు, అదేంటన్నా అట్లా అంటున్నావు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుకుంటుంటా. అవునా కదా. ఎంతసేపటికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న మాట వినటం లేదు. వాళ్ళ అన్న ఎంతసేపటికి తన తమ్ముడు సరి చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం ఎక్కువైపోయి ఏమైందనంటే, వీడు నీ చెప్తే వినవారా అని చెప్పేసి మీద పడి తమ్ముడిని చంపేసి, మీరు అదే మీద పడి చంపే. హల్లెలూయా. నేను చెప్తేనవా, నాకు ఎదురు చెప్తావా, నన్ను కాదని పోతావా, నువ్వు నాది అని చెప్పేసి నువ్వు ఎట్టట్రా అని చెప్పేసి మీద పడి చంపేశాడు. ఇప్పుడు ఇంకెవరున్నారు? ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు? ఇంకెవరు లేరు. అన్నాడు తమ్ముడు ఉంటేనే అన్న. హల్లెలూయా. ఇంకెవరు లేరు, ఒక్కడైపోయాడు. ఇక ఒక్కడే ఉన్నాడు. ఇక సచ్చినట్టు నా కానుక తీసుకుంటాడు. అరే మనం అందరం అయ్యి ఒకటై బయటికి పోయామనుకో, ఎవరుంటారు ఆ మందిరంలో? ఎవరు ఉండరు. మందిరంలో ఎవరుంటారు? కాబట్టి సచ్చినట్టు మన కోసం ఆయన దిగొస్తాడు. ఆయన మన దగ్గరకు వస్తాడు. మన దగ్గరకు వచ్చినాక మనం పోదాం, మనం అందరం ఒక మాట మీద ఉండాలిరా. ముందు ఎవడొద్దన్నాడు? తమ్ముడు ఒప్పుకున్నాడా అని తమ్ముడు ఒప్పుకుండా మాట్లాడరేంటండి? ఏబేలు ఒప్పుకోలే. చావటానికైనా సిద్ధపడతాడు కానీ నీవు వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు లోబడడు దేవుని మాట. హల్లెలూయా. ఇక వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. తమ్ముడు చంపేశాడు. రెండో మారు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎవరికి మాట్లాడాలి? ఎవరికి? దేవుడు దర్శనం వచ్చిందంటే పిల్లారా, నేను ఎంత పరిశుద్ధునైతే దేవుడు నాకు దర్శనం రావాలని అనుకోవద్దు. ఆ దర్శనంలో నీవేం చేయాలో చెప్పాడు, దానిని బట్టి నువ్వు పరిశుద్ధుడు అని ఎన్నిక చేయబడతాడు. హల్లెలూయా. దేవుడు దర్శిస్తే అది ఒక రకమైన ఆశీర్వాదమే. కానీ ఆ దర్శనంలో నీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అన్న దాని మీదనే ఆధారపడింది నీ పరిశుద్ధత. హలో, హల్లెలూయా. కాబట్టి రెండో మారు కయ్యూని దేవుడు దర్శించాడు. కయ్యూను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అన్నాడు. చదవాలి. ఏమా? యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగ, అతన్ని నేను ఎరగను,
నేను నా తమ్ముడికి నేను కావలివాడినా నేను. పైనుంచి చదువుతున్నారా? 9 నుంచి చదవండి. చదవట్లేదు. 2 సార్లు ఉంటుంది, చదవండి. అప్పుడు ఆయన నీ తమ్ముని రక్తము హల్లెలూయా. మీరు గమనించండి, మీ తమ్ముడు ఎక్కడ అని 2వ మారు దేవుడు దర్శనమిచ్చి అడిగాడు. ఒకసారి దర్శనం ఏమైంది, నువ్వు ఎందుకు మొఖం చిన్నపుచ్చుకున్నావు అంటే, దేవుడికి పిల్లరా తన పిల్లలు బాధపడుతుంటే చూసి ఉండలేడు. ఆయన చూసి ఉండలేడు. కష్టాల్లో ఉన్నప్పుడు, అదే కష్టాలు కాదు, బాధలో ఉన్నప్పుడు ఆయన పిల్లరా గమనించండి చూసి ఉండలేడు. అందుకనే దర్శనం ఇచ్చి అడిగాడు, నువ్వు మంచి పని చేయి నాన్న, నీ కష్టాలు నీ బాధలన్నీ పోతాయి, హుషారుగా ఉంటావు. ఎందుకు నువ్వు అంతా? చాలామంది చూడండి, మా కష్టాలు తీరట్లేదండి, మా ఇరుకులు తీరట్లేదు, మా ఇబ్బందులు తీరట్లేదండి, మా పరిస్థితులు మారట్లేదండి, ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉన్నట్టుగానే ఉంటుందండి అని అంటుంటే, ప్రార్థన చేయండి అమ్మా అన్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నామండి. మరి ప్రార్థన చేస్తుంటే మరి దేవుడు నీకు దర్శనం ఇవ్వాలిగా, ఎందుకు ఇట్లే? హలో, ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనం ఇవ్వాలి కదా, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు దర్శనం ఇవ్వాలి కదా, మరి మొహం చిన్నపుచ్చుకున్నప్పుడు దేవుడు దర్శనం ఇవ్వాలి కదా. కయ్యూనికి దర్శనం ఇచ్చినప్పుడు నీకెందుకు దర్శనం ఇవ్వడు? కయ్యూని దర్శనము ఏం చెప్తుందంటే, కయ్యూని సరి చేస్తుంది, నువ్వు సరి చేసుకో, నీ లోపాన్ని సరి చేసుకో, నీ బలహీనతను సరి చేసుకో అని చెప్పేసి కయ్యూని సరి చేసుకోమని దేవుడు దర్శనం ఇస్తే అది త్రోసిపుచ్చాడు. తర్వాత తన తమ్ముడు చంపినాక కూడా మరలా దేవుడు దర్శనమిచ్చి నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని మరొక అవకాశాన్ని కల్పిస్తే అప్పుడైనా తప్పు ఒప్పుకుంటున్నాడా? హలో, ఒక తప్పుని తప్పించుకోవటానికి ప్రయత్నం చేసేవాడు ఎన్ని తప్పులైనా చేస్తాడు. హలో, ఒక తప్పుని తప్పుగా ఒప్పుకోలేని వాడు ఎన్ని తప్పులైనా చేయటానికి ఇష్టపడతాడు. ఒక మంచి పని చేయలేని వాడు మరి మంచి పని చేయలేదని ఒప్పుకోవటానికి ఇష్టపడకపోతే అతను ఎన్ని తప్పులైనా చేయడానికి ఇష్టపడతాడు. చూడండి, అక్కడ మంచి క్రియ చేయమన్నప్పుడే తప్పైందయ్యానంటే ఆ తమ్ముని చంపుకునే పరిస్థితి వచ్చేదా? రాకపోగా తమ్ముడిని కూడా తన వైపు మలుపుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒప్పకపోగా తమ్ముడిని చంపేశాడు. చంపిన తర్వాత కూడా దేవుడు దర్శనమిచ్చి మీ తమ్ముడు ఎక్కడ అని అడిగితే మళ్ళీ ఎంత నీతిగా మాట్లాడుతున్నా, నా తమ్ముడికి నేనేమన్నా కావాలివా, నన్ను కాలు పెట్టావా మా తమ్ముడికి, నన్ను ఎంత పొగరెక్కిన మాట్లాడేవి. తప్పు చేసి కూడా పొగరెక్కిన మాటలు మాట్లాడేది ఎవరంటే, తప్పు చేసేవాడు తన తప్పు బయటపడకుండా కప్పు పుచ్చుకునేవాడు. మాటకి మాట సమాధానం చెప్పడం పెద్ద విషయం కాదు, దెబ్బకు దెబ్బ మలపడం పెద్ద విషయం కాదు. కానీ అది ఆత్మీయుల లక్షణం కాదది. యేసుక్రీస్తుని వెంబడించే వారి లక్షణం కాదది. ఒకవేళ అలా సమాధానం చెప్తే కొరింథీయులు అలాగనే సమాధానం చెప్పడం చేత దేవుని వాక్యం దర్శనమిచ్చింది. మీరు శరీరం నడిచినట్టుగా నడుస్తున్నారు, మనుషులు నడిచినట్టుగా నడుస్తున్నారు. మీరు మనుషుల్లాగా మనం బ్రతకూడదు కదా, శరీరంలాగా మనం బ్రతకూడదు కదా, దేవునిలాగా మనం బ్రతకాలి, దేవుని పిల్లల్లాగా మనం బ్రతకాలి కదా. మీరు ఎందుకు ఇలా వాగ్వాదానికి దిగుతున్నారు? మీరు ఎందుకు ఇలా గొడవలకు వెళ్తున్నారు? మీరు ఇది సరైన పద్ధతి కాదు ఇది అని చెప్పేసి మరి పౌలు ద్వారా దేవుడు వాక్యాన్ని లేఖ రూపంలో పంపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు యేసు తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే, నరాంతకుడైన కయ్యూని దగ్గరకు వచ్చి నీ తమ్ముడేడయ్యా అని అడిగితే అనుకొని ఉండొచ్చు, నా తమ్ముడు ఏమైనా, నేనేం చేశాను మా తమ్ముడు నాకు తెలియకపోయి ఉంటుంది, అందుకనే నన్ను వచ్చి అడుగుతున్నాడు, అందుకని నన్ను ఏమైనా కావలు పెట్టావా
వాడిని నేను అడిగితే నిజంగానే కదా అనుకుని పోతాడని అనుకున్నాడు. హల్లెలూయా. నన్ను కావలో ఉంచావా? మా తమ్ముడికి నన్ను అడుగుతున్నవి, నా తమ్ముడు ఆడు ఆధారు వాది నా ఆధారు నాది, నాకేవరక అన్న తమ్ముడు వెళ్ళిపోతున్నా, తమ్ముడు తెలియాలా, తమ్ముడు వెళ్ళిపోతున్నా, అన్న తెలియాలా వద్దా? ఇలా ఏ కుటుంబంలో తెలుస్తున్నాయి? హలో, దొరుకుతున్నాయా? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు. కాబట్టి పిల్లారా, చెట్టుకొకరు పుట్టకొకరులాగా ఈరోజు సమాజం అయిపోతుంది. సంఘములో ఉంటున్నావు, సంఘ సభ్యుడిగా ఉంటున్నావు, సంఘస్థుడిగా కనబడుతున్నావు, కానీ సంఘములో నీ స్థానం ఏంటో ఎవరికి కనబడటం లేదు. సంఘ నాయకుడికి నీ ఉనికి ఏంటో తెలియటం లేదు. ఇష్టారాజ్యంగా జీవనాన్ని గడుపుతున్నావు, ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతున్నావు, ఇష్టారాజ్యంగా జీవిస్తున్నావు. దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి దర్శించినా కూడా లోబడకుండా గర్వంగా మాట్లాడుతున్నావు. ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడండి కయ్యను? మా కర్రమ్మ ఎంత గర్వంగా మాట్లాడుతున్నావు చెప్పమ్మా, ఎంత గర్వంగా మాట్లాడుతున్నావు. నా తమ్ముడికి నన్ను ఏమైనా కావలు పెట్టావా, నేనేమైనా వాడికి కావలి వాడినా అని గర్వంగా మన వాక్యం నీ దగ్గరకు వచ్చినాక నేను నువ్వు లోబడాలి కదా. వాక్యం దేవుడై ఉన్నాడని నేటి కాలంలో దేవుని దర్శనం మనకు వాక్యం రీతిగానే కదా. చూడండి, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, వాక్యము దేవుడై ఉండేను. ఇప్పుడు వాక్యము దేవుడై ఉన్నప్పుడు, వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చినట్టే కదా. నాడు కయ్యూను దగ్గరకు దేవుడు వచ్చినట్లుగా నేడు వాక్యరీతిగా దేవుడు నీ దగ్గరకు వస్తే కయ్యూను లోబడినట్లుగా నువ్వు కూడా లోబడకుండా తిరుగుబాటు చేస్తున్నావు. పిల్లరా, మనం ఆత్మీయులు, యేసు ప్రభువును వెంబడించడానికి వచ్చిన వాళ్ళం. మనం యేసు చెప్పినట్టుగా మనం నడవాలి కదా. యేసు వాక్యమునకు, యేసు బోధకు మనం లోబడాలి కదా. అందుకొరకే కదా మనం ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక, వాక్యం నీ దగ్గరికి వచ్చినాక వాక్యానికి లోబడకపోగా వాక్యాన్ని ఎదిరించి మాట్లాడుతున్నాడు కయ్యూను. ఏమంటున్నాడు? నా తమ్ముడికి నన్ను ఏమైనా కావలో ఉంచావా? నేనేమన్నా నా తమ్ముడికి కావలివాడనా? నన్ను అడుగుతున్నావేంటి అని అడగగానే దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించి. అయినా కూడా ఆయన కోపాన్ని ప్రదర్శించక చేసిన పాపానికి శిక్ష వేశాడు. ఇదిగో, నీ చేతిలో నుంచి కారుతున్న నీ తమ్ముని రక్తమును త్రాగుటకు నోరు తెరిచిన భూమి మీద నువ్వు వ్యవసాయం చేసినప్పుడు అది నీకు ఫలం ఇవ్వకపోవునుగాక. నువ్వు ఫలించలేవు. నీతిమంతుని రక్తం త్రాగటానికి రక్తాన్ని ఒలికించిన వాడు నీవు. నువ్వు మంచి పని చేయమని నీకు చెప్పినా కూడా నా మాట వినకుండా నీ తమ్ముడిని ఒప్పించడానికి ప్రయత్నం చేసి, నీ తమ్ముడు నీ మాటకు లోబడకపోయేసరికి, నీ తమ్ముడు నా మాటకు లోబడేసరికి అది వారవలేక అసూయ చేత నీ తమ్ముడి మీద పడి చంపావు. అయినా కూడా ఒప్పుకుంటావేమని చెప్పేసి రెండవ అవకాశాన్ని నేను నీకు ఇచ్చి, నీ తమ్ముడు ఎక్కడని నేను అడిగితే నన్ను నా తమ్ముడికి కావలివాడిగా ఉంచావా అని చెప్పేసి నా మీదనే దమాయించి మాట్లాడుతున్నావు. చేతుల్లో నుంచి కారిన రక్తము త్రాగుటకు నోరు తెరిచిన ఆ నేల నీకు సారం ఇవ్వకపోవునుగాక. గమనించు, ఆయన శాపము కావాలనుకుంటున్నావో, ఆయన ఆశీర్వాదం కావాలనుకుంటున్నావో నువ్వు గమనించు. నీతిమంతుడు చావడానికి సిద్ధపడతాడు కానీ చంపటానికి సిద్ధపడడు. హల్లెలూయా. నువ్వు చంపేవాడిగా ఉంటావో చచ్చేవాడిగా ఉంటావో తెలుసుకోనివే. అనుకుంటా సంఘాల్లో అందరూ
పరిశుద్ధులే ఉంటారండి, అందరు నీతిమంతులే ఉంటారండి, అందరు మంచోళ్ళే ఉంటారండి, సంఘం అంటే అందరు కాదు. ఇందులో చంపేవాడు ఉంటాడు, చచ్చేవాడు ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ గుంపులో ఉంటావు? ఇదిగో నేను పొలములో గోధుమలనే విత్తాను. నేను పొలములో గోధుమలను విత్తితే ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను గోధుమలనే కదా విత్తింది, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? కయ్యని ఏబేలుకి తన తండ్రి అయిన ఆదాము అవ్వలు ఏమని ఇచ్చారు? శ్రేష్టమైన దేవునికి బలర్పియాలని, ఆయన మొదట పంట దేవునికి బలర్పివ్వాలని చెప్పాడు కదా. వాళ్ళిద్దరికి చెప్పినది ఒకడే, కానీ చేసిన విధానం రెండుగా మనకు కనబడుతున్నాయి. చేయమని చెప్పిన విధానం ఒకటే, కానీ చేసిన విధానాలు రెండు విధాలుగా కనబడుతున్నాయి. ఈ రెండు విధానంలో రెండవ విధానం అనగా సత్క్రియ లేని బలి ఎవరు బోధించారు అంటే, నీకు దేవుడు కాకుండా మరొక నాయకుడు నువ్వు నియమించుకున్నావు కనుక ఆ నాయకుడు చెప్పినట్లుగానే నువ్వు నడుస్తున్నావు. సంఘానికైతే వస్తున్నావు, సంఘ సభ్యుడిగా కనబడుతున్నావు, సంఘ సభ్యురాలుగా కనబడుతున్నావు, దేవుని మాట వింటున్న వాడిగా కనబడుతున్నావు, కానీ నిన్ను నడిపించే నాయకుడు బైబిల్గా కనబడటం లేదు. బైబిల్ నిన్ను నడిపిస్తున్నట్లయితే బైబిల్ వచ్చినట్లుగా ఏబేలు నడిచినట్లుగా నువ్వు నడుస్తావు. కానీ అలా కాకుండా కయ్యూను నడకలు మనకు కనబడుతున్నాయి సంఘాల్లో. ఈ కయ్యూను నడకల్ని ఎవరు బోధిస్తున్నారు? హలో, మీ తండ్రి అయిన అపవాది కాదా? మీ తండ్రి అయిన అపవాది దురుద్దేశంలో నెరవేర్చుటకు మీరు వచ్చిన వారు కారా? ప్రియమైన దేవుని సంగమ, దేవుని మాట ఏం చెప్తుందంటే, బలి కోరుకునే దేనికంటే నీ మనసుని ఎరగనీకి. హల్లెలూయా. నీ మంచి మనసుని దేవుని కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకున్న విధానాన్ని ఆయన తెలుసుకొని ఆయన కుమారుడిగా నిన్ను స్వీకరించాలా వద్దా అనేది ఆయన స్పష్టత కొరకు నీ దగ్గర బలి అడుగుతున్నాడే తప్ప నీ దగ్గర ఏదో ఉందని ఆయన కాడ ఏదో లేదని కాదు నిన్ను అడిగేది. హల్లెలూయా. సమస్య సృష్టి ఆయన మూలంగా కలిగినప్పుడు ఆయనకి లేనిదే ఉంది, ఆయన ఎందుకు మళ్ళీ అడుక్కోవాల్సి వచ్చింది? నా కుమారుడుగా ఉండే అర్హత నీకు ఉందా లేదా? నా కుమారుడిగా ఉండాలని అంటే నా మాట తూచ తప్పకుండా నడుస్తున్నాడా లేదా? మంచి కార్యాలు చేస్తాడా, చెడు కార్యాలు చేస్తాడా? నేను చెప్పినట్లు చేస్తే అతడు నా కుమారుడిగా నేను స్వీకరిస్తాను, నేను చెప్పినట్లు చేయకపోతే నా కుమారుడిగా నేను స్వీకరించను, ఇతడు నాకు అన్ఫిట్, ఇతడు నాకు పనికిరాడు అని ఒక స్పష్టత కొరకు దేవుడు బలిని సిద్ధపరచాడని ఎప్పుడైనా గమనించావా? హలో, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ఆలోచన చేద్దాం. కయ్యూను ఏబేలు ఇచ్చిన బలులు, మరి చెప్పబడిన బలి, దేవుడు కోరిన బలి, బోధింపబడిన బలి ఏబేలు పాటించాడు. బోధించిన దానిని కయ్యూను పాటించాడు. కయ్యూను మరి ఎవరి బోధ ప్రకారం నడిచాడు. అలాగనే సంఘంలోనికి వచ్చిన నీవు నీ మీద నాయకుడుగా నిన్ను నడిపించేవాడుగా ఎవరిని పెట్టుకుంటున్నావు? సంఘ కార్యక్రమాల్లో నీవు వస్తున్నావు, సంఘానికి నువ్వు వస్తున్నావు, సంఘ సభ్యుడిగా నువ్వు వస్తున్నావు, సంఘ సభ్యురాలుగా నువ్వు వస్తున్నావు, నువ్వెవరు చెప్పినట్లు నడుస్తున్నావు? సంఘ కాపరి ఉపదేశ ప్రకారముగా నువ్వు నడుస్తున్నావా, లేక నీకు మరొకళ్ళు ఎవరో ఉపదేశం చేస్తున్నారు ఆ ఉపదేశ ప్రకారం నువ్వు నడుస్తున్నావా? దీనిని బట్టి మిగిలిన మనం గుర్తుంచుకోవాలా వద్దా? గతంలో నేర్చుకున్నాం, వారిని మీరు సంహరించకపోతే మీ మీద పడి వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ప్రభు పేరుతో తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఎవరైతే ఈ ఉపదేశానికి లోబడకుండా, ఎవరైతే ఈ ఉపదేశాన్ని తృణీకరించి నడుస్తున్నారో వారిని కనిపెట్టి వారికి బుద్ధి వచ్చినట్లు, సిగ్గు వచ్చినట్లు వారితో సాంగత్యము మానండి. నీ మాలో చెప్పిన శిష్టాన్ని మార్చుకోకుండా నీవు నడుస్తున్నావు అంటే నిన్ను నడిపించే నాయకుడు కయ్యూను నడిపించిన నాయకుడే కదా. ఆ కయ్యూను నడిపించిన నాయకత్వంలో నడుస్తున్న నీ వలన దేవుడు చెప్పిన
చెప్పిన నాయకత్వంలో నడుస్తున్న వారికి ప్రాణాపాయం పొంచి ఉంది. హేబేలుని చంపినట్లుగానే వీరు కూడా మనల్ని చంపడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, మనం గమనించుకోవాలి. వారితో స్నేహాన్ని మానుకోకపోతే, వారితో మాట్లాడటం నువ్వు మానుకోకపోతే హేబేలుని చంపినట్లుగా నిన్ను చంపేస్తా. హేబేలు చంపడానికి ముందు కయ్యూను మాట్లాడాడా లేదంటే పొలం అనగా సంఘం అని అర్థం. సంఘంలో నీతో మాట్లాడుతూనే ఉంటారు. సమయం రాగా నువ్వు వాళ్ళ మాటగా సమ్మతి పలకకపోతే నీ మీద పడి చంపేస్తా. వాడంతే, ఆమె వాళ్ళ మాటలు వింటారు, వాళ్ళు చెప్పినట్టు నడుస్తారు, నీ మాట ఎవరు వినరు అని చెప్పేసి నీ మీద పడి నిన్ను ద్వేషపూరితమైన నరహత్య చేస్తారు. నేను చూడండి పిల్లరా, అపోస్తులైన యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయమా, 2వ అధ్యాయం చూడండి. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక, తన సహోదరుని ద్వేషించువాడు ఇక్కడ ఎంత 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు 13 నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదు. ప్రేమ లేని వాడు మరణమును నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరెరుగుదురు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే కయ్యూను చెప్పిన మాటలకి హేబేలు లోబడలేదో అప్పుడు హేబేలు మీద అసూయ అతనికి పెరిగి ద్వేషం అతనిలో విజృంభించి ఏం చేశాడు? తన తమ్ముడిని చంపేశాడు. అలాగనే సంఘం అనే పొలములో పిల్లరా, లేదా పొలం అనే సంఘములో ఈ వాక్యమునకు లేదా దేవుని బోధకు లోబడకుండా మరొక బోధకు లోబడి నడుస్తున్న వారిని నువ్వు గుర్తించి వారితో సమాసం మానకపోతే, వారితో మాట్లాడటం నువ్వు మానకపోతే, వాళ్ళ మాటలకు నువ్వు ఎప్పుడైతే భిన్నంగా మాట్లాడతావో అప్పుడు వారు నిన్ను ద్వేషపూరితంగా చూస్తారు. వారు నిన్ను చంపడానికి చూస్తారు. వారు నీ మీద పడి హత్య చేసేస్తారు. నిన్ను చెడ్డవాడిగా సమాజంలో క్రియేట్ చేసి చూపిస్తారు. పిల్లరా, గమనించండి, మనం దేవుడికి మాత్రమే లోబడాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి జడియవలసిన అవసరం లేదు, ఎవరి మీద మనం యుద్ధానికి సన్నద్ధులు అవ్వాల్సిన అవసరం లేదు. మనం చేయవలసిన యుద్ధం ఏంటంటే ఆ వాక్యమునకు లోబడకుండా కయ్యూను బోధకు లోబడే వారికి గుర్తెరిగి వారితో సవాసాన్ని మానుకోవటమే మనం చేసే యుద్ధం. కర్రలు గుదియలు పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. కత్తులు కటార్లు తీసుకొని మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరైతే సంఘంలో బోధింపబడుతున్న బోధకు లోబడటం లేదో వారిని గుర్తుపట్టి వారికి మీరు దూరంగా ఉంటే చాలు, మిమ్మల్ని మీరు సంరక్షించుకుంటారు. హల్లెలూయా. మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. ఒకవేళ వారు బోధ వినకుండా లోబడకుండా మీ దగ్గరకు వచ్చి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు వారిని మీరు సహోదరిగా భావించి వారికి బుద్ధి చెప్పండి. మొదట నువ్వు, ఉదాహరణకి మనం గమనించినట్టు, మొదట నువ్వు దేవుని మందిరానికి సక్రంగా రా, అప్పుడు నాకు ప్రైజ్లాడు చెప్పు. అంతే చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి. మందిరానికి సమయానికి రా, అప్పుడు నాకు ప్రైజ్లాడు చెప్పు. లేట్ అయిపోయింది బ్రదర్, తప్పు అయిపోయింది, క్షమించండి, ఎప్పటి నుంచి వస్తాను అంటే వచ్చినాక చెప్పలేదు. అలాగ వస్తావు కానీ బాధగా వచ్చినాక అప్పుడు చెప్పు, తీసుకుంటాను. ఏం చేస్తున్నారు? హలో, హల్లెలూయా. అప్పుడు చెప్పు, వచ్చిన వారం చెప్పు, వచ్చే వారం చెప్పు, తీసుకుంటాను, పర్లేదు. తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టమే లేదు కదా, తీసుకుంటే నష్టం ఉంది. హలో, ఆ వ్యక్తి కయ్యూను బోధకు లోబడి, కయ్యూను ఏ బోధకైతే లోబడ్డాడో, కయ్యూను నడిచిన నడకలో నడిచే వ్యక్తి హేబేలు నడిచిన నడకలో నడిచే వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రైజ్లాడు చెప్పినప్పుడు హేబేలు ఏం చెప్పాలి? మాట్లాడట్లేదు. ఏం చెప్పాలి హేబేలు? మందిరానికి నువ్వు ఉదాహరణ మనం చెప్పుకున్నాం కదా, దాన్ని మాట్లాడడానికి ఏమైంది? ముందు సమయానికి రా, మందిరానికి రా కాదు.
మందిరానికి సమయానికి రా. హలో, మందిరంలో పరిచర్య చేయని వాళ్ళు ఉన్నారనుకో, ముందు మందిరంలో పరిచర్య చేసి నాకు ప్రైజ్ లాడు చెప్పా. సహకరించిన వాళ్ళు ఉన్నారనుకో, మందిరం సహకరించు, తర్వాత చూద్దాం. ఇలా నువ్వు బుద్ధి చెప్పాలి వాళ్ళకి. చెప్పకుండా నువ్వు కలిసిపోయావనుకో, ఒకరోజు నిన్ను చంపేస్తారు అంతే. దాంట్లో మా మాట వెళ్ళేది. ఏ గోలు చంపబడ్డాడు, నువ్వు కూడా చంపబడతావు. ఎప్పటి వరకు నీ మీద వాళ్ళకి ప్రేమ ఉంటుందంటే, వారి మాటకు నువ్వు సమ్మతి పలికినంతసేపే ప్రేమ ఉంటుంది. వాళ్ళ మాట తప్పు అని నువ్వు ఎప్పుడైతే వాళ్ళ తప్పుడు ఎత్తి చూపించడం మొదలు పెడతావో, అప్పుడు వెంటనే నీ మీద ద్వేషాన్ని చిమ్మేస్తారు. విషాన్ని చిమ్ముతారు. నాగుబాంగాక విషం చిమ్మినట్టు వారి నాలుకలో, వాళ్ళ పెదాల కింద సర్ప విషము దాగి ఉన్నట్లుగా వారు మాటల చేత విషాన్ని మీ మీదకి చిమ్ముతారు. ఆ విషయాన్ని తప్పించుకోవాలనంటే వారికి దూరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. అందరూ చదువుకున్న వాళ్ళే కదా కొరింథీ సంఘంలో ఉన్నవాళ్ళు. అందరూ మంచి ఉద్యోగస్తులే కదా. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, గొప్ప గొప్ప విద్యావంతులు కొరింథీ సంఘం. బాగా డబ్బున్నవారు, ఒక హోదా ఉన్న సంఘం. అలాంటి సంఘంలోనే గొడవలు ఉన్నాయి, అలాంటి సంఘంలోనే అసూయలు ఉన్నాయి, అలాంటి సంఘంలోనే శరీర సంబంధమైన స్వభావం ఉంది, అలాంటి సంఘంలోనే పిల్లరా మనుషులు నడిచిన నడకలు కనబడుతున్నాయి. సరికాదు అని అందరినీ ఉద్దేశించి పౌలు ద్వారా దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఈరోజు అయ్యే పరిస్థితుల్లో మనం ఎదుర్కోవటం లేదా? అలాంటి పరిస్థితులే మన జీవితాల్లో, మన సంఘాల్లో కనబడటం లేదా? మరి అలాంటి పరిస్థితులకు మనం భిన్నంగా ఉండాలి. అలాంటి పరిస్థితులకు దూరంగా మనం ఉండాలి. కయ్యూను బోధకు మనం దూరంగా ఉండాలి. కయ్యూను నడిపింపునకు మనం దూరంగా ఉండాలి. కయ్యూను స్నేహానికి మనం దూరంగా ఉండాలి. కాకపోతే ఎవరు కయ్యూనుతో స్నేహం చేస్తున్నారు అనేది గుర్తుపట్టాలి. సావుకులుగా మాకు తెలుసు ఏబేలు స్నేహం ఎలా ఉంది, మా బోధకు అనుకూలంగా ఎవరు నడుస్తున్నారు, ఎవరు భిన్నంగా ఉన్నారు, ఎవరు అనుకూలంగా ఉన్నారు అనేది సావుకులుగా మేము గుర్తించగలం. కానీ సంఘముగా నువ్వు గుర్తించాలి, ఒక విశ్వాసిగా నువ్వు గుర్తించాలి. ఎందుకంటే నీవు నరహత్య చేయబడకుండా జాగ్రత్త పడటానికి, నిన్ను నువ్వు కాపాడుకోవటానికి. ఎందుకంటే బుద్ధివంతుడు రాబోయే అపాయాన్ని చూసి తప్పించుకుంటాడు. నీకు బుద్ధి ఉంటే అపాయం ఎక్కడి నుంచి వస్తుందో నీకు ముందే తెలియాలి. ఈ కయ్యూను బోధకుడితో కయ్యూను నడిపింపునకు లేదా కయ్యూను నడిచిన నడకానుసారంగా సంఘంలో నడుస్తున్న వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే వాళ్ళ వల్ల నీకు ఏ ప్రమాదం ఉందో తెలీదా? నోటితో చెప్పండి భయాలు. తెలుసా తెలీదా? తెలిసినప్పుడు ఏం చేయాలి? నువ్వు జాగ్రత్త పడతావు కదా. అతడు వస్తే నన్ను చంపేస్తాడు రా బాబు, వానికి దూరంగా నేను ఉండాలని జాగ్రత్త పడతావా లేదా? మరి అది బుద్ధి కలిగిన ప్రవర్తన. మరి అలా కాకుండా నువ్వు వెళ్ళి సంకలు గింకలు రాసుకొని తిరుగుతున్నావు అంటే బుద్ధి లేని ప్రవర్తనే కదా. మరి నువ్వు బుద్ధి కలిగి నడుస్తావా, బుద్ధి లేకుండా నడుస్తావా? ఏమా ఎలా నడుస్తారు? బుద్ధి కలిగి నడుస్తారా, బుద్ధి లేకుండా నడుస్తారా? బుద్ధి కలిగి నడవాలని అంటే పిల్లరా మనలో ఏముండకూడదు, అసూయ ఉండకూడదు, కలహము ఉండకూడదు. ఏబేలు నడిచినట్టుగా మనము నడవలసిన వారు ఉన్నాం. కయ్యూను నడిచినట్టుగా మనము నడవకూడదు. ఒకవేళ నడిస్తే ఏమవుతుంది అంటే పిల్లరా దేవుడి యొక్క శాపం నీకు వస్తుంది. వాక్యం ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ఏమవ్వాలి? ఇవ్వబడాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే పిల్లరా చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయము గమనిస్తే 39వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. చూడండి, అయితే ఒప్పక ఎంత చదువుతున్నావు? 6 నుంచి చదివా. యేసేపు ఎన్నో వచ్చిన వారు యేసేపు ఎంత 6 చివరి భాగం. యేసేపు రూపవంతుడు సుందరుడై ఉండేను. ఆయా అటు తర్వాత అతని యజమానుని భార్య ఎవరి మీద కన్ను వేసింది? యేసేపు మీద కన్ను వేసి
తనతో శయనించమని చెప్పగా అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించి ఉన్నాడు కదా. అంటే మా ఇంటిలో ఏముందో కూడా యజమానికి తెలియదు, నాకు తెలుసు అంతా నేనంటే ఆయనకి నమ్మకం. ఈ ఇంట్లో నా మీద పైవాడు ఎవరు లేరు, అంత నమ్మకంగా నన్ను ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన. హలో, ఎంత నమ్మకంగా! అసలు ఆస్తి లేదు, ఆస్తి ఎంత ఉందో తెలీదు, డబ్బు ఎంత ఉందో తెలీదు, మరి ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఏ ఆస్తి ఉందో తెలియదు. అంటే పూర్తి భరోసా యేసేపు మీద పెట్టాడు రాజు. హల్లెలూయా. అతడు ఎలాంటి వాడంటే చాలా అందగాడు, రూపవంతుడు. అంటే శరీరాకృతిలోను రంగులోను అన్ని విషయాల్లో అతడు సుందరుడు అని అక్కడ చెప్పబడేది. ఇప్పుడు ఆయనను చూసి యేసేపు భార్యకి ఏమైపోయింది? మనసైంది. హలో, మనసయ్యి అంటుంది అందరికంటే గొప్పవాడిగా ఉన్నాడు, ఇక అన్ని అయిపోయి నువ్వు నాతో రావాలి అని ఆమె అడగటం మొదలుపెట్టి. హల్లెలూయా. యేసేపు ఏం చెప్తున్నాడు? ఈ ఇంట్లో నా మీద అధికారం అనేవాడే లేడు, నా మీద యజమాని ఎంత నమ్మకం పెట్టుకున్నాడో అదంతా వివరిస్తున్నాడు. వివరించి అసలు ఇంట్లో ఏముందో, ఎక్కడ ఏముందో, ఎంత ఆస్తి ఉందో, ఎంత డబ్బు ఉందో, ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉందో, ఎక్కడ ఎంత పొలం ఉందో, ఎక్కడ ఏ గోడౌన్లు ఉన్నాయో ఇవేవి కూడా ఆయనకి తెలియదు. రాజుకి ఏమి తెలియదు, మొత్తం నాకే తెలుసు. నా మీద ఎవరిని కూడా అధికారాన్ని పెట్టలే. నేనేం నిర్ణయం తీసుకుంటాదే ఇక దానికి అమలు చేసేవాడు, ఆమోదించేవాడు ఎవరు లేడు. నా నిర్ణయమే శాసనం. అంత జ్ఞానం నాకు ఇచ్చాడు. అలాంటి వాడి భార్యవి నువ్వు. చదువా? నువ్వు ఆయన భార్యవి కాబట్టి నిన్ను తప్ప అన్ని నాకు అప్పగించాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని అని విన్నవాడు రోజు మాట్లాడుతుంది. ఒక రోజు అడిగింది డైరెక్ట్ గా తెగించి అన్ని వివరించాడు. సర్లేని వదిలేసింది. మళ్ళీ రోజు చూస్తుంది, ఇలా కాకపోతే రేపన కాడా, రేపు కాకపోతే నిన్న కాదా అని చెప్పేసి రోజు ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకుంటూ పోతూనే ఉంది యేసేపు మీద. యేసేపు ఎక్కడ కూడా ఆమె కోరికను తీర్చడానికి ఇష్టపడటం లేదు. అలా 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 గడిచిన తర్వాత ఒక రోజున ఇక లాభం లేదు, ఇంత తొందరగా వినేటట్లు లేడు అని చెప్పేసి అక్కడ అదే అధ్యాయంలో పైకి వెళ్తే పిల్లరా ఒక రోజు ఏం చేసిందో తెగించి ఆయన మీద పడి బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేసి వచ్చిన 13వ వచనం 11వ వచనం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు కూడా అక్కడ లేరు. అప్పుడు ఆయన వస్త్రమును పట్టుకొని తనతో శయనించమని చెప్పగా ఆ వస్త్రాన్ని ఆమె చేతిలో వదిలిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. హలో, పారిపోయాడు, తప్పించుకొని బయటికి పారిపోయాడు. చూడండి ఏమంటుంది. హలో, ఏమంటుంది? అందరూ పిలిచి వాళ్ళ ఇంటి వాళ్ళని పిలుచుకొని చూడండి, మనల్ని ఎగతాళి చేయటకు నేను పెద్ద కేక వేశాను,
నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. ఎవడో ఎబ్రీయుడు వచ్చాడు, మళ్ళీ ఎవడో వచ్చాడట, మళ్ళీ ఏమో కేకేసిందంట. ఏం బుద్ధిమంతురాలు, పెద్దలు అంటారు కదా, చెడిపోయింది రోడ్డు మీదకి ఎక్కితే రచ్చెక్కితే మంచిది, ఇంట్లో సందులో కూర్చుందట అన కదా. హల్లెలూయా. వింటున్నారా? ఏమంటుంది? ఇదిగో చూడండి, ఎవడో ఎబ్రీయుడు నాతో ఉండాలని నా దగ్గరకు వచ్చాడు. ఎవడో ఎబ్రీయుడు వచ్చాడు నా దగ్గరికి, నన్ను ఎగతాళి చేసి మనలందరినీ మళ్ళా చూడండి వాళ్ళందరూ కలుపుతుంది. మళ్ళా ఒక్కదాన్నంటే బాగోదని మందిని పార్పాలని బాగా కూడగొట్టుకుంటుంది. కూడగొట్టుకొని పిల్లారా తన వాళ్ళందరూ పిలిపించుకొని అందరినీ చేసుకొని ఏం చేస్తుందంటే పిల్లారా, ఇదిగో ఎవడో ఎబ్రీయుడు వచ్చాడు నాతో శయనించాలని ఇక్కడికి వచ్చాడు. వాడు రాగానే నేను పెద్ద కేక వేశాను. నా కేక విని వాడు తప్పించుకుని పారిపోయాడు. ఇగో వాడి వస్త్రం నా దగ్గర ఉంది, ఈ వస్త్రం ఎవరిదో చూడండి మీరు, ఈ వస్త్రం చూసి ఈ వ్యక్తిని మీరు కనిపెట్టి తీసుకురావాలని చెప్పి. వస్త్రం ఎవరిది? యేసేపుది. అదందరూ తెలుస్తుంది, గుర్తుపడతాం కదా వస్త్రాలు. వస్తువులు సరే సొక్క ఎవరిదా సొక్క ఎవరిదా అని గుర్తుపడతావా పట్టవా? హలో ఇంటూ రాయినట్లేదా? ఇది యేసేపుది. మరి ఇంత నమ్మకం ఉన్న ఆయన యేసేపు మీద ఇంత నమ్మకం ఉండి సమస్త ఆస్తి మీద అధికారిగా పెట్టాడు కదా, భార్య మాట వింటాడా? ఆయన నమ్మకం మీద నిలబడతాడా? ఎందుకంటే అతడు శరీరుడు కాబట్టి. హలో, అతడు మనుష్య రీతిగా నడిచేవాడు కాబట్టి, అతడు ఐగుప్తీయుడు కాబట్టి. అప్పుడు అంత నమ్మకమైన యేసేపును కూడా తన భార్య విషయంలోకి వచ్చేసరికి ఇలా గమనించండి, తన భార్యకి ఆయన సపోర్ట్ చేశాడు కానీ యేసేపుని అర్థం చేసుకోలేకపోయాడు. యేసేపుని అవమానించాడు. మీరు గమనిస్తే యేసేపుని పిలిపించాడు, పట్టుకున్నాడు, తీసుకుపోయాడు, జైల్లో పెట్టించాడు. పై మొదటి వచనంలో మీరు చదువుతున్నారా, యేసేపు వచ్చినాక అతన్ని ఆశీర్వదించాడు. దానిని బట్టి యేసేపుకి అన్ని విషయాల్లో అధికారాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదం కారణమైన యేసేపుని చివరికి ఏం చేశారనంటే శాపగ్రస్తులాగా జైల్లో శిక్షకి అర్హుడిని చేశారు. ఎవరిని బట్టి? యేసేపు శయనిస్తే అసలు సమస్య లేదు కదా. ఏమండి అసలు ఎవరికైనా తెలుస్తుందా? రాజు భార్య బట్టి యేసేపు పోయినా ఎవరికైనా తెలుస్తుందా? మీరు అక్కడ గమనిస్తే పిల్లరా, నీ భర్త నా మీద ఇంత నమ్మకం ఉంచాడు, కానీ నేను దేవుని ఎదుట ఇంత దుష్కార్యం చేయలేను అని అన్నాడు. నీ భర్తకింత నేను నష్టం చేయలేను అని అనలే. అవునా కదండి? అక్కడ మీరు చదివితే నీ భర్త నన్ను ఇంతగా నమ్మాడు, నీ భర్త నేను మోసం చేయలేను అని అనలే. దేవుని ఎదుట నేను ఇంత దుష్కార్యము చేయలేను అని అన్నాడు. ఎవరికి భయపడ్డాడైనా? గమనించాలి. చేయదలుచుకుంటే అసలు సమస్య లేదు, గొడవే లేదు. ఇప్పుడు యేసేపు అందరి దృష్టిలో ఏమైపోయాడు? చెడ్డవాడు కాదు, వ్యభిచారి అయిపోయాడు, కామాంధుడు అయిపోయాడు, ఆడపిల్లలంటే మోహం కలిగిన వాడైపోయాడు. అందుకనేనండి కుక్కను ఉంచాల్సిన చోటు ఉంచాలి, చెప్పుడు ఉంచాల్సిన చోటు ఉంచాలి. బానిసగా వచ్చిన వాడిని మన దేశంలో ఎవడూ లేడన్నట్టుగా ఆయన అన్నిటి మీద అధికారిగా పెడితే ఇప్పుడు రాజుగారికి బాగానే పెట్టాడులే, రాజుగారికి బాగానే సరైందిలే అని అనలేదంటారా? అనరండి. నీకేమంటారు? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వాడిని కొంచెం దూరం పెట్టండి, కొంచెం దూరం పెట్టండి అంటే మీరు వినలేదు. ఇవాళ ఏమయ్యాడు? బానిస అయిపోయాడు. బానిస ఏమైపోయాడు? అధికారి అయిపోయాడు. అధికారి అయిపోయేసరికి ఏమైపోయింది? రాజు భార్య కావాల్సి వచ్చింది వాడికి. వాడిని బతకనీయకూడదు, వాడిని చంపేయాలి. ఏం చేయాలా? ఏమ్మా ఏం చేయాలమ్మా? ఎవరు చంపేయాలి? ఎందుకు చంపేయాలి? ఎందుకు చంపేయాలి? ఎందుకు చంపేయాలి? చెప్పాలి, నోటితో చెప్పాలి. ఎందుకు చంపేయాలి? ఎందుకు శిక్ష వేశారు? రాజు భార్య నాతో పడుకోమంటే, రాజు భార్య పడుకోమంటే పడుకోడాయుడు. హలో,
నన్ను అవమానపరుస్తాడా, నా మాట గౌరవించడా, నాకు లోబడడా? రాజుల భార్యలు ఎట్టుంటారు? అందహీనంగా ముగ్గు మార్చి మొహం మార్చుకొని ఎక్కడ పడితే అక్కడ చట్టాలు పెంచుకొని ఉంటారా? చుట్టాలు ఉంటారు అలాగే. హలో, ఇంత చక్కని నన్ను కాదంటాడా ఈడు? అతడే ఆమెను కావాలనుకుంటున్నాడని నేరం మోపి, నేరస్తుని చేసి, సమస్యని పెద్ద చేసి, సమస్యని శిక్షగా మార్చి, మంచిగా అధికారిగా ఉన్నవాడిని తీసుకుపోయి ఖైదీగా జైల్లో పడేశారు. ఆయన ఖైదీగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ ఆమెతో శయనించడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. నిజం చెప్పండి పిల్లారా, మనుషుల రీతిగా నడుస్తున్నారా? ఆత్మీయులుగా నడుస్తున్నారా? శరీరులుగా నడుస్తున్నారా? ఆత్మ సంబంధమైన బిడ్డలుగా నడుస్తున్నారా? లోకస్తులు నడిచినట్టు నడుస్తున్నారా? ఆత్మీయులు నడిచినట్టు నడుస్తున్నారా? ఎలా నడుస్తున్నావు మనం? ఇక్కడ చేయబడుతున్న బోధ ఏంటి? నీవు తీసుకుంటున్న విధానం ఏంటి? కయ్యని ఏమేమి చెప్పిన బలులో విధానం ఏంటి? కయ్యను అర్పించిన బలేంటి? ఏమేమి అర్పించిన బలేంటి? అయినా కూడా దేవుడు దర్శించాడు. కయ్యను నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా, ఎందుకు నువ్వు మమంచలు పుచ్చుకుంటున్నావు, మంచి పని చేయ్యా, నువ్వు బాగుంటావని చెప్పేసి కయ్యని బతిమాలుకున్నాడు కదా. కానీ విన్నాడా? చాతిగనితనం అయిపోయింది, లెక్కలేనితనం అయిపోయింది, అహంకార స్వభావం పనిచేసింది. తమ్మును ఒప్పించుకునే ప్రయత్నం చేశాడు, ఒప్పుకోపోయేసరికి చంపేశాడు. చంపినా కూడా మరలా రెండో మారు అవకాశం ఇచ్చాడు. అయినా కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. పైగా గర్వంగా మాట్లాడుతున్న తమ్ముడికి నేనేమన్నా, ఈమె తప్పు చేయడానికి ఇష్టపడ్డది, ప్రయత్నం చేసింది, యేసేపుని తన వశం పరుచుకోవాలని చూసింది. యేసేపు ఒప్పుకోలేదు, బలవంతం చేసింది, ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పుడు కాముగా నోరు మూసుకొని కూర్చోవాలి కదా. కూర్చోకుండా ఎక్కడ యేసేపు చెప్తాడో అని భయపడి ముందే ఈవే చెప్పడం మొదలుపెట్టింది. మరి ఎవరికి బుద్ధి ఉండాలా? రాజుకు బుద్ధి ఉండాలా వద్దా? తప్పు చేసేవాడు అంటే తొనక సులభంగా ఒక సామెత ఉంది, తొనకలు తింటున్నామని బొక్కలు మెడకేసుకుంటామా? తప్పు చేస్తున్నాడని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటాడు ఎవడన్నా? చేసేవాడు ఎప్పుడు ప్రచారం చెయ్యడు. చేసేవాడు చేయలేనప్పుడే ప్రచారం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, యేసేపు తప్పు చేయాలని అనుకున్నవాడైతే ఎందుకు పారిపోతాడు? వస్త్రాలు లేకుండా ఎందుకు పారిపోతాడు? తప్పు చేసే వయసులో ఒంటి మీద వస్త్రం లేకుండా పారిపోయాడంటే అర్థం ఏంటి? వచ్చే నీ రాజుకు బుద్ధి ఉండొద్దా? మరి నాకు బుద్ధి లేనప్పుడు ఏం చేస్తాడు? ఎందుకంటే ఎవరి బంగారం వాడికే మంచిదని అనుకుంటాడు. కాకి బంగారం కాకి ముద్దు. ఏమా, ఏదైనా సమస్య ఉందంటే అసలు సమస్యకి మూలాలేంటో వెతకటం మానేసి డైరెక్ట్గా తీర్పులోనికి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది, ఏంది యేసేపు అని అడిగాడా? వాడు ఆడున్న పట్టుకొచ్చి జైలు వేయాలన్నాడు. జైలు కనిపోతాడు కానీ, హలో, యేసేపు జైలు కనిపోతాడు కానీ దేవుని ఎదుట ఆ దుష్కారం చేయడానికి ఆయన హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అప్పుడు యేసేపు ఏమైపోయాడంటే అందరి దృష్టిలో తప్పుడోడైపోయాడు, వ్యభిచారిలాగా కనబడ్డాడు, కామాంధులాగా కనబడ్డాడు, అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళలాగా కనబడ్డాడు. కాబట్టి పిల్లలు అందరూ ఆయన ఎన్నో రకాలుగా నేరస్థాపన చేసి ఉండవచ్చు, ఉండకుండా ఏమి ఉండరు సమాజం. కాబట్టి ఆ తర్వాత కాలం గడిచింది, రాజు చచ్చిపోయాడు. దేవుడు చూస్తాడా? చంపేశాడు. ఆమె చచ్చిపోయింది, రాజు చచ్చిపోయాడు, మళ్ళొక రాజు వచ్చాడు, వచ్చిన వాళ్ళందరూ ధనధన యేసేపు అంటే ఎవరో, యేసేపు అంటే ఎవరో తెలిసిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసేపు మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. దేవుడే చంపేశాడు, అందరూ చచ్చిపోయారు. యేసేపు అంటే ఎవరో ఎరగని ఒక రాజు వచ్చిన దాకా ఎరిగిన వాళ్ళందరినీ చంపేశాడు. హలో, ఏమైపోయాడండి? జైల్లో యేసేపు చక్కగానే ఉంటున్నాడు, కానీ యేసేపుని జైలుకి పంపించిన వాళ్ళందరూ ఏమైపోయారు? షాక్ అయిపోయారు. ఇక యేసేపు అంటే ఎవరో తెలియని రాజు వచ్చిందాక అంటే సంవత్సరాలు బతకనిస్తాడేది.
ఎమ్మటే ఎక్కడికక్కడికి నయమే విన్నారా, ఎక్కడికెక్కడ చంపాడా, ఆడికి చంపేశాడు. యోసేపు అంటే ఎవరో తెలియకుండా, తెలియని రాజు వచ్చేదాకా అందరికి చంపేశాడు. ఇప్పుడు యోసేపు అంటే ఎవరో ఇప్పుడు యోసేపు అంటే ఎవరో తెలియని రాజు వచ్చాడు. రాజు వచ్చినాక దేవుడు ఆ యోసేపు అంటే ఎవరో తెలియని రాజుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. హలో, ఒక కళ ఇచ్చాడు. ఆ కళ ఏంటో చెప్పాలి. ఆ కళ భావం ఏంటో చెప్పాలి. వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఎవడు వల్ల కావట్లేదు ఆ కళ భావం. అప్పుడు ప్రజల్లో నుంచి, అక్కడ జైల్లో ఉన్న వాళ్ళందరిలో నుంచి ఏమొచ్చిందంటే, పిల్లారా ఇగో యేసేపు అనే ఒక అతను ఉన్నాడు, అతడు కళలకు భావం చెప్తాడు అనే మాట రాజు దృష్టికి వెళ్ళిపోయింది. ఎవడు రమ్మని రా, నేను తీసుకురా. హల్లెలూయా. తీసుకొచ్చాక పిల్లారా యేసేపు కాడికి వచ్చినాక కళభావం యేసేపు చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ కళభావం చెప్పిన తర్వాత రాజుకి ఆ యేసేపు మీద మనసు కలిగి ఆ యేసేపుని ఆ జైల్లో నుంచి విడిపించాడు. మరలా యేసేపుని మరలా అధికారిగా పెట్టుకున్నాడు. జరిగిన సంఘటన తెలుసుకున్నాడు యేసేపు ద్వారా. హలో, అతడు చేసిన చరిత్ర చూసుకున్నాడు. ఇతడు మనకు ఉండటం చాలా అవసరం అనుకున్నాడు. మళ్ళా స్థానాన్ని పెంచాడు. హల్లెలూయా. ఆయన స్థానం ఆడికి పోలే. మరి ఆమె ఎటుపోయింది, ఆయన ఎటుపోయిండు, ఆయన మీద వ్యతిరేకత కలిగిన వాళ్ళు ఎటుపోయారు. పిల్లరా గుర్తుంచుకోండి, యుద్ధము యెహోవాదే. మనం యుద్ధం చేయడానికి శరీరం వల్లే మనం పని చేయకూడదు. మన మౌనము వారి జీవితాల్లో మరణాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, యేసేపు ఎక్కడ కూడా అయ్యా నాది సంఘటన అని ఎక్కడ కూడా ఆయన చెప్పుకోలేదు. ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఆయన వాపోలేదు. శిక్షకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు తప్ప అతడు ఎక్కడ కూడా సంభాషణ చేసినట్టు బైబిల్లో మనకి లేదు. అందరూ అనుకుని చేశాడు కాబట్టి కాముగా కూర్చున్నాడు, శిక్ష పడ్డది, ఆయనకి తగింది అని అనుకుని ఉండొచ్చు. కానీ శిక్ష పడే ప్రతి ఒక్కడు నేరస్తుడని అర్థం కాదు. శిక్ష అనుభవించే ప్రతి ఒక్కడు శిక్షకి పాత్రుడని కాదు. గమనించాలి పిల్లారా, దేవుని మాటలు మనం వింటున్నాం. మొదటిగా మనం గమనించాం, అసూయ చేత సొంత తమ్ముడినే చంపేశాడు. రక్త సంబంధం పనిచేసిందా? తోబుట్టు అని పనిచేసిందా? ఇప్పుడు అసూయ చేత అంటే మంచి కార్యాలు చేయరు. కయ్యూను మంచి కార్యం చేయలేదు. సత్క్రియ చేసినాడు, తల ఎత్తుకోవా అన్నాడు. మంచి కార్యం చేయలేదు. చేయని వాడు ఏం చేశాడు? మంచి కార్యాలు చేసేవాడు చంపేశాడు. ఇక్కడ రెండవదిగా మరి ఐగుప్తులో పిల్లారా రాజు భార్య మంచి కార్యాలు చేయలేదు. నాతో ఉండమంటే ఉండకుండా పోతాడా అనే అసూయ చేత యేసేపుని జైల్లో పెట్టించి, హలో, అసూయ వలన ఏమైతే మనం జైలు పాలవుతాం, శ్రమల పాలవుతాం. లేదు, మన శ్రమలన్నా ఆహ్వానిద్దాం, కానీ అసూయను మాత్రం మన దగ్గరికి హల్లెలూయా. హల్లెలూయా. కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా మరి ఏదైనా భరించడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ప్రాణాలను విడిచిపెట్టడానికైనా సంసిద్ధంగా ఉన్నాం, కానీ ప్రాణాలు తీసేవారిలాగా మనం తయారు కాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అసూయ చేత ఆమె యేసేపుని నేరస్తునిగా చేసింది. అబద్ధాలు ఆడుతుంది. ఇదిగో నన్ను ఇట్లా అన్నాడు, ఎవడో నన్ను పాడు చేయడానికి వచ్చాడు అని నేను పెద్ద కేక వేశాను, ఆ కేక మీద వాడు పారిపోయాడని చెప్తుంది. గమనించండి, చెప్పండి, కేక వేసిందా? నిజంగా నీకు తప్పు చేయాలని లేకపోతే కేకేస్తావు కదా, కేకేసావా? తప్పు చేయించడానికి ప్రయత్నం చేశావు. తప్పు చేయకపోయేసరికి నీలో ఒక అసూయ వచ్చేసింది. నేరస్తున్నని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నా. ఎంత ఘోరం అండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అవకాశం ఉన్నా కూడా యేసేపు తప్పు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. కాబట్టి ఆమె మౌనంగా ఉండి ఆమె తప్పును ఆమె తెలుసుకొని సరి చేసుకున్నట్లయితే యేసేపు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదా? వాళ్ళు చనిపోవాల్సిన, చరిత్రహీనులో ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చేదా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, నువ్వేదైతే చెడు కార్యాలు చేస్తావో ఆ చెడు కార్యాలను ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకో. కానీ ఆమె ఒప్పుకునే గుణం లేదు. అది శరీరుల సంబంధం. అని వాళ్ళు ఐగుప్తీయులు కాబట్టి, వాళ్ళు శరీరులు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు.
మరి మనం ఐగుప్తులేం కాదు, హెబ్రీలో కాబట్టి మనం ఏం చేస్తాం? నిందలను భరించడానికైనా ఇష్టపడతాం. నిందలను, అవమానాలను భరించడానికి, శ్రమలను అనుభవించడానికి ఇష్టపడతాం. అవసరమైతే ప్రాణాలను ఇవ్వటానికైనా ఇష్టపడతాం. కానీ ఎదుటి వాళ్ళ మీద మనం నేరస్థాపన చేయలేము, చేయకూడదు, చేయలేము. ఎందుకంటే మనం ఆత్మీయులం కనుక, మనం మనుషుల్లాగా ఆలోచించడం లేదు కనుక, మనం శరీరం నడిచినట్టుగా నడవటం లేదు కనుక, అలా వాటిలో ఉండి కూడా వాటి ప్రకారంగా మనము నడవట్లేదు కాబట్టి మనం దాన్ని చేయలేము. దేవుని సంగమం గమనించండి, దేవుని పిల్లలు మనలో అసూయ కలహాలు ఉండటం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించాలి. కాబట్టి దేవుని మాట మనల్ని బ్రతికించేదైనది. మరి హేబెలుకు కయ్యూనికి చేయబడిన బాధ, యేసేపుకు చేయబడిన బాధ గమనించినట్లయితే ఒకే సంఘంలో ఉన్న వారి యొక్క ప్రవర్తన విధానం చూసినట్లయితే రెండు విధాలుగా మనకి కనబడుతుంది. ఇందులో నీవు హేబెలు నడకలో ఉన్నావా, లేక కయ్యూను నడకలో ఉన్నావా, యేసేపులాగా ఉన్నావా, లేకపోతే ఐగుప్తు రాజు భార్యలాగా ఉన్నావా? ఎలా ఉన్నావు ఆలోచన చేసుకో. రెండే మార్గాలు, జీవ మార్గము, రెండు మరణం నాశన మార్గము. జీవ మార్గము, రెండు నాశన మార్గము. ఈ రెండు మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు? ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు? ఇది నీ ఇష్టమే, ఎవరు బలవంతం కాదు, ఎవరు నేను నిర్బంధం పెట్టరు. దైవికమైన క్రమంలో నువ్వు నడవాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా దైవికమైన క్రమాన్ని నువ్వు పాటించి తీరాలి. ఈ బోధకు భిన్నంగా నువ్వు నడుస్తున్నావు అని అంటే నీవు కయ్యూను బోధ, నీకు మరొకరు కయ్యూనుకు బోధ చేసినట్లుగా నీకు మరొకరు బోధ చేస్తున్నారు, మరొకరు నీకు న్యాయకుడిగా ఉన్నాడని అర్థం. హేబెలులాగా నువ్వు పాటించినట్లయితే, సత్క్రియలు చేసుకుంటూ వచ్చినట్లయితే, యేసేపులాగా సత్క్రియలు చేసుకుంటూ వచ్చినట్లయితే నువ్వు సంఘ కార్యక్రమాలలో సంఘ కాపరి యొక్క బోధకు నువ్వు లోబడుతున్నావు, దేవుని బోధకు నువ్వు లోబడుతున్నావు అని అర్థం. మరి దేవుని బోధ నీలో పనిచేయాలి, దేవుని నడిపింపు మనలో పనిచేయాలి. ఆ నడిపింపులో మనం అందరం ముందుకి సాగుతుండగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.